సజీవుడైన యేసు క్రీస్తు నామములో మనకందరికీ శుభములు. ప్రభు మనల్ని ప్రేమించి దేవుని మాటలు వినడానికి దేవుని సన్నిధికి వచ్చుటకు కావలసిన ఆరోగ్యాన్ని ఇచ్చాడు. దేవునికి వందనాలు, స్తోత్రం. ఒక్కొక్కసారి అనిపిస్తుంది, అంటే ఒకవేళ మనకు ఏదైనా ప్రమాదం అపాయము జరిగినప్పుడు మనము అప్పుడు గుర్తొస్తుంది, నేను ఆరోగ్యంగా ఉన్నప్పుడు దేవుణ్ణి మంచిగా ఆరాధించేవాడిని, దేవుని సన్నిధికి వెళ్ళేవాడిని, దేవుని వాక్యం చదివేవారం, ప్రార్థించేవారము, సేవ చేసేవారము అని అనపడుతుంది. కనుక అట్టి కృప దేవుడు మనకు దయచేశాడు. దేవుడు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, సమయాన్ని బట్టి, ఈ యొక్క ఎలక్ట్రానిక్ మీడియాని బట్టి, మనకిచ్చినటువంటి సహవాసం బట్టి, అన్నిటిని బట్టి దేవునికే వందనాలు, స్తోత్రం, హల్లెలూయా. నిర్గమాకాండం 20వ అధ్యాయము 6వ వచనము, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించు వాడనై ఉన్నాను. దేవుని యొక్క కరుణ, దేవుని యొక్క కనికరము, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క దయ, దేవుని యొక్క కృప, దేవుని యొక్క దీర్ఘశాంతము, వాటిని మనము చేయుచున్నాము. ఎవరి మీద ఆయన కనికరపడును? తనకిష్టమైనటువంటి వారి మీద కనికరపడును. తన ఆజ్ఞలను పాటించు వారి మీద కనికరపడును. ఇది మాత్రమే కాదు, మన దేవుడు, అందుకని దేవునికి ఉన్నటువంటి జ్ఞానమును మనము అంత త్వరగా అర్థం చేసుకొనలేము. దేవునికి విరోధంగా తిరిగినటువంటి వారి మీద కూడా ఆయన గొప్ప కనికరమును చూపించగల దేవుడు. ఆయన యొక్క త్రాసు గురించి కానీ, ఆయన యొక్క న్యాయములను గురించి కానీ మనకు సంపూర్తిగా తెలియదు. దేవుని యొక్క వాక్యంలో వాటిని మనము ధ్యానం చేయడానికి పూనుకుంటున్నాము. దేవునికి వందనాలు. ఆదికాండము 16వ అధ్యాయము 6వ వాక్యము. ఆదికాండము 16వ అధ్యాయాన్ని మనము గమనిస్తే 8వ వచనము, యెహో 7 నుంచి చదువుతున్నాను, 6 నుంచి అది కూడా చూద్దాం. అందుకు అబ్రాము, ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీ మనస్సు వచ్చినట్లు దాని చేయమని షారాయితో చెప్పాను. షారాయి దాని శ్రమ పెట్టినందున ఆమె యొద్ద నుండి అది పారిపోగా, యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యొద్ద, అనగా షూరు మార్గములో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని, షారాయి దాసివైన హాగరు, ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగి, నందుకు అది, నా యజమానురాలైన షారా యుద్ధ నుండి పారిపోవచ్చున్నాను అనేను. అప్పుడు యెహోవా దూత, నీ యజమానురాలు యుద్ధకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగిండుమని దానితో చెప్పాను. మరియు యెహోవా దూత, నీ సంతానం నిశ్చయముగా విస్తరింపజేసేదను, అది లెక్కింప వీలు లేనంతగా విస్తారమవునని దానితో చెప్పాను. మరియు యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొరను వినెను, నీవు గర్భవతి అయి ఉన్నావు, నీవు కుమారుని కని అతనికి ఇష్మాయిలను పేరు పెట్టుదువు. సో ఇవన్నీ మనం గమనిస్తే, ఒక స్త్రీ, ఐగుప్తు స్త్రీ, దాసిగా ఉన్నటువంటి స్త్రీ, ఆ స్త్రీకి అబ్రహాంతో వివాహం చేయబడి ఉన్నది. అయితే ఇంటిలో షారాయి ద్వారా కొంత సమస్య, ఇబ్బంది, అది 15వ వచనంలో మనం చూస్తాం. అప్పుడు అబ్రహాం గారు ఏమైనా సహాయం చేస్తాడంటే ఈ సందర్భంలో లేదు. షారాయితో అంటున్నాడు, నీ మనసుకు వచ్చినట్లు ఆమెను నువ్వు చేసేసుకో. అంటే ఆమె చూడండి, షారాయి దాని శ్రమ పట్టినందున ఆమె యొద్ద నుండి అది పారిపోగా, 6వ వచనంలో పారిపోగా. మీరు మీ జీవితంలో ఎప్పుడైనా ఇంటి నుంచి పారిపోయిన సందర్భాలు ఉన్నాయో లేదో తెలియదు, కానీ నేను చిన్నప్పుడే పారిపోవడం 2-3 సార్లు జరిగినటువంటి అనుభవం నాకున్నది. ఒక పెట్టె తీసుకొని చిన్న 8వ తరగతి లేకపోతే 10వ తరగతిలో పారిపోవుట. ఇంటిలో దుఃఖము, ఇంటిలో కలవరము, ఇంటిలో చీకటి, ఇంటిలో కొట్లాటలు,
ఒకసారి భర్త పెట్టే బాధలు భరించలేక భార్యలు పారిపోతారు. భర్తలు పారిపోవుట కూడా ఉండొచ్చు, అది అరుదుగా జరిగే కార్యము. తల్లిదండ్రులు పెట్టే హింసలకు పిల్లలు పారిపోయిన సందర్భాలు, పిల్లలు పెట్టే హింసలకు తల్లిదండ్రులు పారిపోయినటువంటి సందర్భాలు, దుఃఖము పట్టలేక శ్రమలు తట్టుకోలేక పారిపోయినటువంటి వారు, అట్టి వారి మీద దేవుడు కనికరము చూపగలవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ దుఃఖం పట్టలేకనే వాళ్ళు పారిపోతారు. నేను ఇంటిలో ఉండలేను, ఇది ఒక మరణ వేదన. అది ఆ మనసు, ఇంట్లో నుంచి పారిపోయేటటువంటి మనసు వచ్చిందంటే ఇక తట్టుకోలేనటువంటి బాధ ఉన్నటువంటి వారు వింటున్నటువంటి నువ్వైనా, ఇంకా ఎవరు నీకు తెలిసినటువంటి వారైనా దుఃఖము పట్టలేక తమ ఇంటిని వదిలి వెళ్ళిపోతారు చూడండి. వారి మీద దేవుడు 100% కనికరమును చూపించును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారెవరైనా వాళ్ళ ఆజ్ఞలను పాటించకపోయినా, దేవుని ప్రేమించకపోయినా, వారి దుఃఖమును చూచే దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారి శ్రమను చూచే దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరి మీద ఆయన వర్షమును, అందరి మీద ఆయన వెలుగును కుమ్మరించేటటువంటి వాడు. కనుక అందరి మీద కనికరమును చూపించగలవాడు. దేవునికి వందనాలు. ఇది 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 ఒక్కసారే కాదు, కుమారుడు పుట్టిన తర్వాత కూడా మరలా అరణ్యంలో కుమారుడు చనిపోతున్నటువంటి స్థితిలో ఆ ఏడుపులో దేవుడు మరలా ఆయన కనికరము చూపించినట్లు మనము వాక్యంలో మనం చూస్తాం. కనుక పారిపోయినటువంటి వారికి గుడ్ న్యూస్ ఏంటంటే, దేవుడు వారి మీద కనికరమును చూపించువాడు. హాగరు అన్యురాలు, హాగరు పరదేశురాలు, హాగరు దాసి అయినటువంటిది. ఇవన్నీ ఆమె మీద ఉన్నటువంటి భారాలు. ఆమెతో పోల్చుకుంటే మన మీద ఉన్నటువంటి భారాలు చాలా తక్కువ అనిపిస్తుంది నాకైతే. నిజంగానే నీకు ఒక భారం ఉంటది, ఏదో ఒక భారము. దుఃఖం ఎవరికి చెప్పుకోలేనటువంటి స్థితి, నిస్సహాయ స్థితి. బంధువులు లేరే చెప్పుకోవడానికి నాకంటూ ఒకరు ఎవ్వరు లేరే అన్నటువంటి స్థితి ఉన్నటువంటి వారు మీరైతే, ఇదిగో దేవుడు మీ మీద కనికరమును చూపించువాడు. ఆయన చేసినటువంటి వాగ్దానం ఏంటంటే, నేను నిన్ను కూడా ఆశీర్వదిస్తాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆదికాండంలోనే 29వ అధ్యాయము 31వ వచనం. ఆదికాండము 29వ అధ్యాయములో 31వ వచనాన్ని చదువుదాము. లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భం తెరిచెను, రాహేలు గొడ్రాలై ఉండెను. లేయా పెద్ద కుమార్తె, లేయా జబ్బు కళ్ళు కలిగినటువంటిది. లేయాకు పెళ్లి కావడం కష్టమే. లేయాకు పెళ్లి కావడం కష్టమే. ఆమె శరీర స్థితిని బట్టి వివాహం కావడం కష్టము. ఆమె శరీరమును బట్టి అందరూ ఆమెను ద్వేషిస్తున్నారు. ఇంటిలో అందరూ ఆమెను ద్వేషిస్తున్నారు, తక్కువగా చూస్తున్నారు. అయితే లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను. హల్లెలూయా. నువ్వు ద్వేషించబడుతున్నావా? దేవుడు నీ మీద కనికరమును చూపిస్తాడు. ఎంత కనికరం అంటే, అంతవరకు ఉన్నటువంటి ద్వేషం అంతా కూడా, అవమానం అంతా కూడా ఒక దెబ్బలో కొట్టుకొని పోతుంది. అంత కనికరం దేవుడు చూపిస్తాడు. హల్లెలూయా. లేని స్థితిని బట్టి ఎంతమంది ద్వేషించారో మనల్ని, మన సౌందర్య స్థితిని బట్టి, రూపాన్ని బట్టి ఎంతమంది మనల్ని ద్వేషించారో.
కానీ ఇప్పుడైతే దేవుడు నా మీద కనికరమును చూపించాడు, నీ మీద దేవుడు కనికరాన్ని చూపించాడు. నీ తల ఎత్తాడు, దేవునికి స్తోత్రం. నా తల ఎత్తాడు, దేవునికి స్తోత్రం. కరుణగల దేవుడు, కరుణగల దేవుడు. చాలా మంది వారి శరీరాన్ని బట్టి ఆ నిందించుకుంటారేమో కొంతమంది. అబ్బా, నేను ఎందుకు ఇంత నల్లగా పుట్టాను, ఎందుకు నాకు పొట్టిగా పుట్టాను, ఇట్లా పొట్టిగా పుట్టినందుకే కదా నన్ను ఎవరు చేసుకుంటలేరు, ఇంత నల్లగా ఉన్నందుకే కదా నన్ను ఎవరు దగ్గరికి చేర్చుకుంటలేరు, నా దగ్గర డబ్బు లేనందుకే కదా ఎవరు కూడా నాకు స్నేహితులు లేరు. ఆ శరీరాన్ని బట్టి నువ్వు ద్వేషించబడతావు, తిరస్కరించబడతావు, శరీర రూపాన్ని బట్టి. కానీ ఇదిగో గుడ్ న్యూస్, నీకు తెలియనటువంటి ఆశీర్వాదము దేవుని కనికరములో దేవుడు నీకు చూపించును. హల్లెలూయా. అది నా జీవితంలో జరిగింది, అది నా జీవితంలో జరిగింది. పై రూపాన్ని బట్టి ఎంతో మంది మనల్ని ద్వేషిస్తారు. పై రూపాన్ని బట్టి వీళ్ళు దీని ఏం పనికొస్తారు, వీళ్ళకి పెళ్ళే కాదు, వీళ్ళకి ఏం చేత కాదు అంటే, అక్కడనే ఎవరైతే ద్వేషించబడతారో, ఎవరైతే అవమానపరచబడతారో, ఎవరైతే ఒంటరి చేయబడతారో, ఎవరైతే కుటుంబంలో అందరి ద్వారా పడతారో వారి మీద కనికరమును చూపించగలవాడైనటువంటి దేవుడు యేసుక్రీస్తు. హల్లెలూయా. అది మనం కోరుకోవాలి. ఎవరైనా ద్వేషించబడతా ఉంటే మనం ఈ వాక్యాన్ని వారి మీదకి ఆపాదించాలి. దేవా, నువ్వు చాలు ప్రభువా, నువ్వు కనికరిస్తే వాళ్ళకున్న ద్వేషం, అవమానం అంతా నువ్వు తీసేస్తావు, వారిని నువ్వు ఎత్తైన స్థలంలో నిలవబెడతావు. దేవునికి స్తోత్రం. ఏ పాటి వాడనని నేను, నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. ఏ పాటిదానని నేను, ఏ పాటిదానను ప్రభువా నేను, ఏ పాటి వాడను ప్రభువా నేను, నన్నెంతగా ప్రేమించావు, అంచెలంచెలుగా దీవించావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అట్టి దేవుడు, కరుణ గల దేవుడు, కనికరం గల దేవుడు. చూడండి, మనం ఆ స్థితిలో ఉన్నప్పుడు మనమేమి దేవునికి ప్రార్థన చేయలేదు. నేనైతే చేయలేదు, మీరు చేసిండ్రని. పారిపోయే పరిస్థితులు వచ్చినప్పుడు నాకు తెలియదు దేవుడెవరో తెలియదు. కుటుంబంలో ద్వేషించబడినప్పుడు నేనేమి దేవునికి ప్రార్థన చేస్తున్నామన్న ప్రార్థిస్తున్నాను తండ్రి అని నేనేం చేయలేదు. కానీ నా హృదయంలో ఉన్నటువంటి మొర మూలుగు ఉంది చూడండి, బాధ ఉన్నచ్చు, హృదయం నలిగినటువంటి స్థితి ఉన్నది చూడండి, అది దేవుడు చూచే దేవుడు. హల్లెలూయా. కొంతమంది ఎవ్వరికి చెప్పనికి రా, చెప్పరు, లోపల కుమిలిపోతూ ఉంటారు. ఇంట్లో జరిగే అవమానం, ద్వేషం, ఆ కుమిలిపోయినటువంటి స్థితిని దేవుడు చూచేవాడు. ఆ కుమిలిపోయినటువంటి ఆ మూలుగును 8:26 రోమా పత్రిక ప్రకారము పరిశుద్ధాత్మ దేవుడు ఆ మూలుగును తీసుకొని తండ్రి దగ్గరికి చేరుస్తాడు. అందుకని ఇదే నిర్గమకాండంలో 2-3 అధ్యాయాలలో ఇశ్రాయేలీయుల యొక్క మూలుగు మొరలు దేవునికి చేరాను. వారేం ప్రార్థన చేయలేదు, ఇశ్రాయేల్ ఏం ప్రార్థన చేయలేదు, ఏడుస్తున్నారు అంతే, కష్టపడుతున్నారు, బానిస బ్రతుకు ఈడ్చుచున్నారు. దేవుడు వారి మీద కనికరపడాను. అందుకని యేసుక్రీస్తు 4:18 లూకా సువార్తలో బీదలకు సువార్తను ప్రకటించుటకు, చెరలో ఉన్నటువంటి వారికి విడుదలను ప్రకటించుట. సో ఆ విధంగా దేవుడు కనికర పూర్ణుడు. కేవలం మనము ఆ 20వ అధ్యాయం నిర్గమకాండం 6వ వచనంలో నన్ను ప్రేమించిన ఆజ్ఞలను గైకొను వారికి ఆయన కరుణగల దేవుడై ఉన్నాడు, అది ఒక భాగమే. ఎంతో మంది దేవుని ప్రేమించరు, ఎంతో మంది దేవుని ఆజ్ఞలను పాటించరు.
అయితే దేవుడు వారిని రక్షించు నిమిత్తము మొదట కరుణ చూపించి వారిలో అద్భుతం చేసి, ఆహా, ఇదిగో నేనే దేవుడను, నేను ఇంత ప్రేమ కలిగినటువంటి దేవుడను అని తన్ను తాను వారికి పరిచయం చేసుకొని, అప్పుడు రక్షణ సువార్తను వారు వినినట్లు, అప్పుడు వారు రక్షణ పొందినట్లు దేవుడు సహాయం చేయువాడై ఉన్నాడు. ఆ రక్షణ పొందిన తర్వాతనే దేవుడు అనేక సహాయాలు చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు, ఆశీర్వాదాలు ఇస్తాడు కాదు. రక్షణ పొందిన తర్వాత కూడా ఉండొచ్చు, కానీ హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 4, 5, 6 వచనాల ప్రకారం ఫస్ట్ నమ్మాలంటే ఒక వ్యక్తి మీద దేవుని యొక్క ప్రేమ కుమ్మరించబడతది. అది ఒక గుర్తుగా ఉండాలి గదా! ఏదో ఒక రుజువు దొరకాలి గదా! విశ్వాసులకు రక్షణ పొందుతున్నారంటే వాళ్ళకి ఏదైనా ఒక అద్భుతం జరగాలి కదా! యేసుక్రీస్తు అది ప్రారంభించాడు. వాళ్ళు ప్రార్థన చేయనవసరం లేదు. ప్రార్థన చేయకపోయినా వారిలో అద్భుతం జరిగించి వారు దేవుని యందు విశ్వాసం ఉంచునట్లు దేవుడు వారికి రుజువు పరచువాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. లేయా ద్వేషించబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను, రాహేలు గొడ్రాలయ్యింది. ఈ కంపారిజన్ చూడండి. ఈ కంపారిజన్, ఈ మాట చెప్తే అయిపోతుండే. ఏంది? దేవుడు ఆమెకు పిల్లలను ఇచ్చాడు అనే మాటకు, ఈమె గొడ్రాలయ్యను ఆమెకు పిల్లల్నిచ్చాను అనే మాటకి ఎంత తేడా ఉంది తెలుసా? ఓ రాహేలు ఎంత అందమైనది! ఓ రాహేలు, నీకెంత మంచి ప్రేమించే భర్త ఉన్నాడు. నిన్నే ప్రేమించే భర్త ఉన్నాడు. కానీ గొడ్రాలై ఉండెను ప్రస్తుతానికైతే. తర్వాత ఆమె గర్భము కూడా దేవుడు తెరిచాడు. అంటే దేవుడు హెచ్చించే విధానం, నిలవబెట్టే విధానము, ప్రేమించే విధానము, దయ చూపించే విధానము, కరుణ చూపించే విధానం, ఆయన కరుణకు పరిమితులు లేవు. కేవలం ఎవరైనా బాగలేకపోతే ఆహా, అవసరత తీర్చి వదిలిపెట్టి దేవుడు కాదు. నీకు దేవుడు ఏమి చేస్తే నీవు దేవుని మీద ఆధారపడతావు, దేవుని మీద విశ్వాసం ఉంచుతావు, దేవుని ప్రేమిస్తావు, అటువంటి గొప్ప కార్యాలు దేవుడు చేయనై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇదే మనము బాధపడుతున్నటువంటి వారి మీద మనం కోరుకోవాలి. నేను ఎవరినైనా అట్లే చూస్తాను. నేను ఎవరైనా ఒంటరిగా స్త్రీలు, రీసెంట్గా ఒక యవనస్తురాలు, పెళ్ళైంది, చిన్నపిల్లలు, భర్త చనిపోయాడు, గుండెపోటు వచ్చి చనిపోయాడు. అబ్బో! ఆ బాధ, ఆ ఒంటరితనము, ఆ కలవరము, ఆ భయము నాకైతే 0.1 కూడా తెలియదు. చెప్పనీకి రాదది. సొంత తల్లి, తండ్రికి కూడా చెప్పనీకి రాదు. కానీ దేవుడు ఆమెను కనికరిస్తాడు. హల్లెలూయా! అది జనరల్ గుడ్ న్యూస్ అనుకోండి ఇంగంతే. జనరల్‌గా, సాధారణంగా మంచి శుభవార్త అందరికీ. ఎవరైనా ఒంటరి చేయబడ్డారా? ఎవరైనా ద్వేషించబడ్డారా? ఎవరైనా తరిమివేయబడ్డారా? అయితే వారి మీద దేవుడు కరుణ చూపగలవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! 31వ అధ్యాయం 7వ వచనం. ఆదికాండము 31వ అధ్యాయము 7వ వచనం. మీ తండ్రి నన్ను మోసపుచ్చి 10 మార్లు నా జీతం మార్చెను, అయినను దేవుడు అతని నాకు హాని చెయ్యలేదు. అతడు పొడలగలవి నీ జీతమగునని అట్లు. 9వ వచనం. అట్లు దేవుడు మీ తండ్రి పశువులను తీసి నాకిచ్చెను. దేవుడు నన్ను ఆశీర్వదించెను. ఒకవైపేమో మామగారు, సొంత మామ మోసం, సొంత రక్త సంబంధులు ద్వారా మోసం చేయబడుట. మనకు రావలసింది ఇవ్వకపోవటం.
చేసిన పనికి సరైన కూలి రాకపోవుట. రాత్రింబవళ్ళు ఎండనక వాననక మంచు అనక నీ గొర్రెలను నేను మేపితే, పొరపాటున ఏదైనా ఒక క్రూర మృగం వచ్చి దాన్ని తినిపోతే దాన్ని కూడా లెక్కగట్టి నా జీతం 10 మార్లు మార్చినటువంటి నీ ద్వారా నేను ఎంత బాధపడి ఉంటాను. ఇదిగో దేవుని యొక్క కరుణలో ఉన్నటువంటి అద్భుతములు, దేవుని కరుణలో ఉన్నటువంటి అద్భుతములు. ఎంత ఆస్తి ఆ యాకోబు గారికి. దేవునికి స్తోత్రం. ఒక్కొక్కసారి మన బంధువులలో మనకు రావాల్సినటువంటి ఆస్తి ఇవ్వరు. మనకు ఆస్తి అంటే ఏదైనా చిన్నది గాని పెద్దది గాని ఫస్ట్ అయితే అడుగుతాము. వాళ్ళు ఇక మాకు దేవుడు ఎవరో తెలియదన్నట్టుగా ప్రవర్తన చేస్తారు. బెదిరిస్తారు, తిడతారు, మాట్లాడరు. ఇంకా ఎక్కువ మాట్లాడితే కేసులు పెడతారు. ఎట్లా ఏం చేద్దాం నాకు తెలీదు. నా జీవితంలో కూడా, నా ఫ్యామిలీలో కూడా అది జరిగింది. మా ఫాదర్ చనిపోయిన తర్వాత ఏదో ఒక దగ్గర ఒక స్థలం ఉందని నేను పోయి అడిగితే, అమ్మా ఎంత విరోధం. అప్పుడు నేను దేవుని కృప వలన, సహాయం వలన వదులుకున్నాను. దేవుడు ఏదైతే నేను కోరుకున్నానో అది నాకు రాలేదో, దేవుడు దానికంటే రెట్టింపు దేవుడు నాకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ద్వేషించబడుట, తిరస్కరించబడుట, అన్యాయం చేయబడుట, మోసపుచ్చబడుట, అప్పుడు చూడండి యేసయ్య కరుణ మన మీదకి కుమ్మరించబడుతుంది. హల్లెలూయా. ఏమో నేను ఇట్లా చెప్పడము అది ప్రాక్టికల్‌గా ఎంతవరకు కరెక్టో. నా విషయంలో చిన్న అమౌంట్ చిన్నది ఉండొచ్చు. మీ విషయాలలో ఇంకో కొంతమంది విషయాలలో అమ్మ కోట్ల ఆస్తి ఉంది సార్. వాళ్ళు నాకిస్తే నాకు 2, 3 కోట్లు రావాలి. 3 కోట్ల ఆస్తి ఎట్లా వదులుకుంటావు? ₹1,00,00,000 ఆస్తి ఎట్లా వదులుకుంటావు? ఏదైనా కేసేస్తే మన వైపొస్తే ఎంతో కొంత దొరుకుతది గదా! ఇప్పుడు మనము ఈ వాక్యానుసారంగా దేవుని మీద ఆధారపడి సైలెంట్‌గా ఉన్నామనుకోండి. నిజంగానే దేవుడు చెప్పింది కరెక్టేనా? నేను నిన్ను ఆశీర్వదిస్తా, నేను నిన్ను చూస్తా, నేను నిన్ను తగిన సమయంలో హెచ్చిస్తా, నిన్ను నిలబెడతా, నిన్ను తలగా ఉంచుతా. ఇవన్నీ దేవుడు చెప్పినటువంటివి నిజమేనా? నా జీవితంలో అయితే నిజమే. నీ జీవితంలో కూడా దేవుడు నిజమై ఉన్నాడు. ఆ భౌతికమైనటువంటి విషయమై వారితో విశ్వాసం కోల్పోయేటంతగా పోరాడడం మంచిది కాదు. అట్లా చేస్తారు. అంత్య దినములలో తిమోతి రాసినటువంటి పత్రికలో ఎవరు, ఏ బంధువులు, ఏ రక్త సంబంధులు ఒక్క చిన్న డబ్బు రక్త సంబంధాన్ని చిన్న భిన్నం చేసేస్తది. అందుకనే యేసుక్రీస్తు ఆ డబ్బును కరెన్సీ వస్తువు మాదిరి చూడలేదు. ఇట్స్ ఎ పవర్. ఇట్స్ ఎ పవర్. తిమోతి 6:10. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి తమ్మును తామే పొడుచుకునేది. చంపుకునేంతగా డబ్బు కొరకు ప్రయాసపడేటటువంటిది మంచిది కాదు. అది వాక్యానుసారమైనటువంటిది కానే కాదు. దేవుడు కనికరం చూపగలవాడై ఉన్నాడు. నీకు రావాల్సింది రాలేదా?
నీకు రావలసినటువంటి ఆ ఆస్తి గాని, గౌరవం గాని రాలేదా? వీక్ పాయింట్. నేను చదువుకునే రోజుల్లో మా కాలేజీలో నేను ఫస్ట్ వచ్చిన్నాను. ఆ గ్రాడ్యుయేషన్ రోజు అంటే ఒక లెక్చరర్ సెకండ్ వచ్చిన వ్యక్తిని ఫస్ట్ పిలిచాడు. నా తర్వాత వచ్చినటువంటి వ్యక్తిని. బట్ ఐ డిడ్ంట్ సే ఎనీథింగ్. ఐ డిడ్ంట్ ఫైట్ విత్ దెమ్. వారితో నేనేం పోరాడలేదు. బట్ ఇన్ ద హైయర్ లెవెల్ ఆఫ్ మై స్టడీస్ ఐ గాట్ అగైన్ ఫస్ట్. ఆ వ్యక్తి అదే డిగ్రీలో ఉండిపోయాడు. అంటే నేను గ్రేట్ అని పాయింట్ కాదు ఇక్కడ. దేవుడు మన మీద కనికరము చూపి మనలను ఆశీర్వదిస్తాడు, నిలబెడతాడు. అక్కడ గొడ్రాలైంటది, ఇక్కడ దేవుడు నీ గర్భం ధరిస్తాడు. నా ఆస్తి, నా ఊరు, నా గొర్రెలు, నా మేకలు అని గర్విస్తున్నాడు యాకోబు గారి యొక్క మామ. ఎంత కఠినుడు అంటే, ఎంత ఆస్తి సంపాదన అంటే, పొరపాటున తన గొర్రెని ఎవరైనా పొలి మింగేస్తే దానికి ఈ యాకోబే వెళ్ళగట్టియాలంట. అంత డబ్బు పిచ్చి, ఆస్తి పిచ్చి. అయినా ఓర్చుకొని ఉన్నాడు. అప్పుడు చూడండి దేవుడు యాకోబుని ఏ విధంగా ఆశీర్వదించాడు. కనుక ప్రియులారా, మన దేవుడు కనికర పూర్ణుడు, మంచి దేవుడు, గొప్ప దేవుడు, అన్ని పరిస్థితులలో చాలినటువంటి వాడు. అన్ని పరిస్థితులలో చాలినటువంటి వాడు. మన దేవునికి సమానమైనటువంటి వారు ఎవ్వరూ లేరు. ఈ లోకంలో తల్లిదండ్రులు, పిల్లలు, భర్త, భార్య, బంధువులు వదిలిపెట్టిన, హింసించిన, ద్వేషించిన కనికర పూర్ణుడైనటువంటి యేసుక్రీస్తు సజీవుడై ఉన్నాడు. ఎంతో నిశ్చయముగా నిన్ను చూచును. కొంత ఓపిక పట్టుకో, దేవుని మీద నీ భారం వేసేసాయి. కొంత ఓపిక పట్టుకో, దేవుని మీద నీ భారం వేసేసాయి. దేవుడు నిన్ను నిలబెడతాడు. అది నీ జీవితంలో రుజువైంది, నా జీవితంలో రుజువైంది. అందరి జీవితంలో ఆయన రుజువు చేసే దేవుడు. దేవుని కనికరమునకు మనము అప్పగించుకొనుట దేవునికి స్తోత్రం. ఎవరైనా ఆ స్థితిలో ఉంటే వారిని కూడా, ప్రభువా వారిని కనికరించు ప్రభువా. ఈ వీళ్ళనందరినీ గుర్తు చేసుకొని, ప్రభువా అంత భయంకరమైనటువంటి వారిని నువ్వు కనికరించావు. వీళ్ళ స్థితి, వారిని కనికరించగల దేవుడవు. ఆత్మదేవా, ఈ యొక్క జీవం కలిగినటువంటి మాటలను బట్టి తండ్రి నీ కొందనాలను ఎంతైనా నమ్మదగిన వాడవు. నిన్ను నమ్ముకున్న, నీ మీద ఆధారపడిన ఎవ్వరు కూడా నాయన సిగ్గుపడలేరు. ఎవరు కూడా నాయన లేమితో ఉండరు. నీ కరుణకు మితులు లేవు. నీ కరుణలో ఆశీర్వాదము, బలము, శక్తి తల ఎత్తుతావు ప్రభువా. నీకు వందనాలు. ఈ వాక్యాలను నాయన నాలో మాలో ఫలింపచేయము. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసు క్రీస్తు యొక్క దయ, కరుణ, కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మనకందరికి సదాకాలం తోడయుండును గాక. ఆమేన్. దేవుడు మనల్ని దీవించును.